తెలంగాణ గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఫస్ట్ ఫేజ్ ఎన్నికల అనుభవాలతో మరింత జాగ్రత్తగా ఏర్పాట్లు చేశామని ఉన్నతాధికారులు ప్రకటించారు. ఇక సమస్యాత్మక ప్రాంతాలలో రెండంచెల భద్రతను ఏర్పాటు చేసింది పోలీస్ శాఖ. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది స్టేట్ ఎలక్షన్ కమిషన్. తెలంగాణలో రెండో దశ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెండో దశకు సంబంధించి మొత్తం 4332 సర్పంచ్ స్థానాలకు గాను 415 ఏకగ్రీవమయ్యాయి. 5 పంచాయతీల్లో వివిధ కారణాల వల్ల ఎవరూ నామినేషన్లు వేయలేదు. మరో పంచాయతీకి సంబంధించి ఎన్నికల నిర్వహణపై కోర్టు స్టే ఉంది. ఇక మిగిలిన 3911 పంచాయతీ సర్పంచ్ స్థానాలకు ఆదివారం నాడు రెండో విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. దాదాపు అన్ని గ్రామ పంచాయతీల్లో ఓటింగ్ సరళిని వెబ్కాస్టింగ్ చేస్తోంది ఎలక్షన్ కమిషన్. సమస్యాత్మక ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. దాదాపు 30,000 వరకు సీసీటీవీలతో పర్యవేక్షణ చేస్తోంది పోలీసు శాఖ. మొదటి విడత తరహాలో రెండో విడత ఎన్నికలకు కూడా పోలీసు బందోబస్తు కట్టుదిట్టం చేశారు. కౌంటింగ్ పూర్తయ్యాక సాయంత్రం ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుంది. రెండో దశ ఎన్నికల నిర్వహణ కోసం 3,000కు పైగా రిటర్నింగ్ అధికారులను నియమించనుంది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్. రెండో దశ ఎన్నికల నిర్వహణ కోసం 93,905కు పైగా సిబ్బందిని నియమించారు.